హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక వీడియో చూశానన్నమాట. అది హౌ టు కుక్ రైస్ అని ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఇచ్చినటువంటి సలహాలు. ఆ రైస్ ఎన్ని రకాలుగా అయితే మనం వండుకోవచ్చో, షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హౌ టు కుక్ రైస్ అనేది ఆవిడ చెప్పారు. దాన్ని బట్టి నేను ఒక మెథడ్ ఫాలో అయ్యాను. ఏంటంటే, బియ్యం వేయించి మనం ఎలాంటి బియ్యం అయినా సరే పాత పడినటువంటి విధంగా మార్చుకోవడానికి బియ్యాన్ని వేయించాలి. నా చిన్నప్పుడు బియ్యాన్ని వేయించి దాన్ని జావ కాసి జ్వరాలు వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు, త్వరగా డైజెస్ట్ అవుతుందని, దానిలో దోషాలు ఏమి ఉండవని. అలాగే నేను బియ్యం రవ్వ కూడా అలాగ జావ కోసం బియ్యం వేయించి దాన్ని సన్నగా మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టుకుంటాను. నైట్ టైము జావ తాగుతాను అనమాట. ఓకే, దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్, చిటికెడు జీలకర్ర వేసుకుని తాగుతాం, కొంచెం మజ్జిగ కలుపుకుంటాం. అయితే నేను ఫాలో అయ్యే మెథడ్ అది. నాకు ఎప్పుడు కూడా అది అలవాటే. అయితే నిన్న ఈ డాక్టర్ గారు చెప్పినటువంటి విధంగా రైస్ వండుదామని చెప్పి మేము వాడేది ప్రస్తుతానికి లలిత రైస్, శ్రీలలిత. అయితే ఈ రైస్ని నిన్న నైట్ దీన్ని 2 టైమ్స్ 3 టైమ్స్ కడిగేసేసి మామూలు కుకింగ్ గిన్నెలో వేసి కుక్ చేశాను అనమాట రైస్ని. అది గంజి వార్చాను. ఎక్కువ వాటర్ పోసుకుంటే మనం గంజి వార్చడానికి ఉంటుంది. లెక్క ప్రకారం అత్యవసర పెట్టకుండా ఎక్కువ వాటర్ పోసుకుని, డాక్టర్ గారు చెప్పిన విధానం ఇది. ఎక్కువ వాటర్ పోసి మనం గంజి వార్చుకోవాలి. ఆ గంజి వార్చిన తర్వాత దాన్ని మనం మామూలుగా కొంచెం ఉమ్మగిల్లనిచ్చి డ్రై అవుతుంది కదా, అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని. అయితే ఏంటంటే, ఇది కొంచెం మనం జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ గంజి వార్చిన తర్వాత దాన్ని నైట్ నుంచి ఇప్పటి వరకు దాన్ని పక్కన పెట్టేశాను. ఇది నేను ఇప్పుడు మీకు పెడుతున్నాను చూడండి. మనం గనక వార్చకుండా కుక్కర్లో వండుంటే, రైస్ కుక్కర్లో కానీ లేదా మన విజిల్ కుక్కర్లో కానీ వండుంటే, ఇది ఇంత మనకి ఫుడ్తో, ఆ రైస్తో పాటు అన్నంతో పాటు ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది వేస్ట్ అనమాట. ఈ వేస్ట్ మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చూడండి ఎంత థిక్గా తయారైందో చూడండి. చాలా థిక్గా తయారైంది. ఇది ఏంటంటే షుగర్ని పెంచుతుంది. షుగర్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్ దీనివల్ల ఇబ్బంది పడతారు. అన్నం తినకూడదు అనుకుని కడుపు మార్చుకుంటారు. కడుపు మార్చుకోవడం వల్ల శక్తిహీనం అయిపోతారు, బక్కచిక్కిపోతారు. కానీ మనం పుట్టి పెరిగింది అన్నంతోనే కాబట్టి అన్నం తినాలి. మనం ఒక పూట అన్నం అన్ని రకాలు వేసుకుని మనం అన్నం తినాలి. ఇప్పుడు ఇది చూడండి ఎంత చిక్కగా ఉందో చూడండి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇదంతా రైస్లో మనకి ఎగిరిపోయి, మనం కుక్కర్లో పెట్టినప్పుడు, విజిల్ కుక్కర్లో పెట్టినప్పుడు ఇది ఎగిరిపోయి మన లోపలికి వెళ్ళిపోతుంది. సో దీనివల్లేనమాట మనకి ఈ రైస్ వల్ల మనకి ఇబ్బంది రాదు, దీనివల్లే మనకి ఇబ్బంది వస్తుంది. ఈ రకంగా ఇంత వేస్ట్ మనకి లోపలికి పోతుందంటే మనకి ఎంత అనర్థం చెప్పండి. మరి నేను ఇది ప్రాక్టికల్గా చూశాను. ఏం లేదు, బియ్యాన్ని వేయించుకున్నాను, కావలసిన బియ్యం కొలత తీసుకున్నాను, వేయించుకున్నాను. అవి దోరగా వేగిన తర్వాత ఆఫ్ చేసేసేసి 2 సార్లు కడిగేసేసి దాన్ని ఎక్కువ నీళ్లు పోసి ఉడికించుకున్నాను, అంతే. అది వేస్ట్ ఉడికిపోయిన తర్వాత ఈ గంజిని ఇట్లా వార్చేసుకున్నాం. ఇది మన పాత పద్ధతి. అయితే ఏంటంటే, పాత పద్ధతులు ఫాలో అయినప్పుడు మనకి ఏ రోగాలు లేవు, మన పెద్దవాళ్ళకి ఏ రోగాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి మన పెద్దవాళ్ళు 70, 80s ఉన్నవాళ్ళు, వాళ్ళకి మరి అనర్థాలు, షుగర్లు ఇవి లేవు, బీపీలను. మరి మనకి చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ వేస్ట్ని తీసేయండి. ఈ వేస్ట్ని తీసేసి క్రమబద్ధంగా విడిగా మనం రైస్ వండుకోవటం వల్ల షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా ఆకలి చంపుకోకుండా చక్కగా అన్నం తినేటువంటి, కాస్త ఆవు నెయ్యి వేసుకుని అన్నం తినేటువంటి పద్ధతిని ఫాలో అవ్వండి. ఓకేనా? ఇది నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. రైస్ కూడా చక్కగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది, కమ్మగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.